రాజకీయాలు, మతారోపణలు, లడ్డూ గొడవ సరే, బడ్జెట్ సమావేశాలు కదా. ఇంతకీ సభలో బడ్జెట్ గురించి చర్చ ఎలా జరిగింది, ఎవరు ఏం మాట్లాడారు? సెషన్స్ ముగిసిపోతున్న టైంలో ఓ లుక్ వేద్దాం రండి. ఒంటి చేత్తో చప్పట్లు కొట్టడం సాధ్యమా? రెండు చేతులు కలవాలి కదా. ఒక చెయ్యి గాల్లో ఎంత ఊపినా కానీ ఏం ప్రయోజనం? హాయి చెప్తున్నారు అనుకుంటారు. క్లాప్స్ అయితే కావు కదా. మరి విపక్షం లేనప్పుడు, కౌంటర్ ఆర్గ్యుమెంట్ వినిపించినప్పుడు సభలో అయినా వాస్తవాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుందా? బడ్జెట్ లాంటి కీలక సందర్భాల్లో అయినా నిజానిజాలు జనం ముందుకు వచ్చి నిలబడే ఛాన్స్ ఎక్కడుంటుంది? మూడు పార్టీలు కలిసి కూటమి, విపక్షం సభలో లేదు. బడ్జెట్ మీద సుదీర్ఘంగా గంటల తరబడి చర్చ. మరి వాస్తవాలు బయటకు వచ్చినాయా? ఎవరైనా బడ్జెట్లో లోపాలు ఇవి, సందేహాలు ఇవి, ట్రాక్ రికార్డ్ ఇది అని నిజాలు చెప్పిన దాఖలా ఏమైనా ఉందా? ఒక్కసారి ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ మీద ఏం జరిగిందో డీటెయిల్డ్గా రివైండ్ చేసి చూద్దామా? ఇది కేవలం బడ్జెట్కి సంబంధించిన విషయం మాత్రమే కాదు, నిష్పాక్షికతకి, రాజకీయంలో అసలు వాస్తవాలు ఎంతవరకు బయటకు వస్తున్నాయి అనే గంభీరమైన సబ్జెక్ట్ ఇది. పైగా సబ్స్టాన్స్ ఉండి, లాజిక్ ఉండి, అండర్స్టాండింగ్ ఉండి మాట్లాడగలిగిన వాళ్ళు మన అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బడ్జెట్ చర్చ మనకి చెప్పకనే చెప్పినట్టు నాకు అనిపించింది. ఇంతకీ ఎవరు మాట్లాడారు బడ్జెట్ మీద, ఏం మాట్లాడారు, వాస్తవాలు బయటపడినాయా అనే విషయాన్ని సంస్కారవంతంగా, వినమ్రంగా, పార్లమెంటరీ లాంగ్వేజ్లో గౌరవప్రదంగా చూద్దాం. భారీ స్థాయిలో 3,32,000 కోట్లతో బడ్జెట్ ని ప్రతిపాదన చేశారు. ఇదిగో ఇంత నెంబరు బడ్జెట్ ప్రవేశపెట్టడం చూశాం కదా ఏపీ అసెంబ్లీలో. చూడగానే ఎట్ ఏ గ్లాన్స్ ఏమాత్రం ఆర్థిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా, ఆలోచన గల వాళ్ళకైనా ఒక్కటే డౌట్ వచ్చింది. గత బడ్జెట్లో 2025-26 ఏడాది బడ్జెట్లో పూర్తి కాలానికి 12 నెలలకి ఆదాయం 90,000 కోట్లు దాటితే గగనం అని అనుకుంటూ ఉన్న టైంలో 2026-27 బడ్జెట్ పన్నేతర ఆదాయం అంచనాలు 137,000 కోట్లు అని చెప్పింది. అంటే అమాంతం 47,000 కోట్ల పెరుగుదల సాధ్యమైన ఒక్క ఏడాదిలో. ఇది ఒక్కటి చాలు కదా బడ్జెట్లో వాస్తవికత ఎంత ఉంది అని చెప్పడానికి. ఇలాంటి డౌట్లు చూడగానే వస్తూ ఉన్నాయి. పైపెచ్చు గత బడ్జెట్ ని 20,000 కోట్ల మేర సవరించిన చరిత్ర కూడా ఉంది కదా. బడ్జెట్ తో పాటు ఎన్క్లోజర్స్ లో చూపించే వాస్తవాలు, వివరాలు, డేటా, గత 5-10 ఏళ్ల ట్రాక్ రికార్డు ఏమీ ఈసారి కనిపించాల. అందుకని అప్పుల మీద, నిధుల సేకరణ, సమీకరణ, ఏదో ముద్దు పేరు పెట్టాం కదా అప్పులకి, వాటి మీద క్లారిటీ వచ్చే పరిస్థితి లేకపోయింది కదా. తీరా సభలో చూడబోతేనా మనం అపోజిషన్కి ఏమో హోదా ఇవ్వడం కుదరదంటివి, వాళ్ళేమో రావట్లేదు. మరి వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి? గంటల తరబడి అసెంబ్లీ బడ్జెట్ మీద ఏం చర్చించింది అని నేను మొత్తం డీటెయిల్స్ తీస్తే, ఆర్థిక మంత్రి సుదీర్ఘ ప్రసంగంతో బడ్జెట్ని సభ ముందుకు తెచ్చిన తర్వాత 3 కూటమి పార్టీల వైపు నుంచి ఒక 18-19 ఎమ్మెల్యేలు బడ్జెట్ మీద అభిప్రాయాలు వినిపించారు. చంద్రబాబు రాజకీయాల్లో ఒక బ్రహ్మాండమైన అమరికతో పాటు ప్యాటర్న్ కూడా ఉంటుంది. అదేంటో తెలుసా? 3 ప్రాంతాలకి ప్రాధాన్యం ఇచ్చేస్తున్నాము, అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది, ఆర్గ్యుమెంట్ అనేది అన్ని ఏజ్ గ్రూపుల నుంచి వచ్చింది అని చెప్పేందుకు చాలా వ్యూహాత్మక వర్కౌట్ జరిగింది అని నాకు అనిపించింది. ఎందుకో తెలుసా? రాయలసీమ నుంచి, మధ్య కోస్తా నుంచి, ఉత్తరాంధ్ర నుంచి బడ్జెట్ మీద అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కమ్మ, రెడ్డి, కాపు, గిరిజన, బడుగు, బలహీన, దళిత వర్గాలన్నిటికీ ప్రాతినిధ్యం ఉంది ఈ చర్చలో అనిపించేలాగా ఎంపిక జరిగింది. అంటే ఈ 19 మందిలో ఈ వర్గాలన్నీ కవర్ అయినాయి. అయితే టాపిక్ ఎంతవరకు కన్వే అయింది, కవర్ అయింది అనేది కదా అసలు పాయింట్. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ వరకు ఇక్కడ ప్రస్తావిస్తా. బడ్జెట్ మీద చర్చ ఏ స్థాయిలో జరిగింది, ఎంత క్వాలిటీ డిస్కషన్ సభ ముందుకు వచ్చింది అనేది అర్థమవుతుంది. ముందుగా టీడీపీ యువ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయోగించిన పదబంధాన్ని మనం చూద్దాం. సిబిఎన్ గారి యొక్క దాతృత్వాన్ని చూశారు కదా. ఆదిరెడ్డి వాసు, చంద్రబాబు దాతృత్వం కనపడింది బడ్జెట్ లో అన్నారు. దాతృత్వం అంటే దానగుణం, దయాగుణం. జేబు నుంచి ఖర్చు పెట్టేటప్పుడు సహజంగా వాడుతుంటారు ఆ పదం. ఖజానాకి ధర్మకర్తగా ఉండే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు, ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు దాతృత్వం చూపించారు అని బడ్జెట్ విషయంలో మాట్లాడడం ఏంటో నాకైతే అర్థం కదా. మరి మెప్పించాలనో లేదంటే ఆ పదానికి నిజమైన అర్థం తెలిసి వాడారో తెలియక వాడారో నాకు తెలియలేదు, కానీ దాతృత్వం అని వాడడం నాకు ప్రముఖంగా వినపడింది, కనపడింది. అంటే బడ్జెట్ మీద చర్చలో సబ్జెక్ట్ కంటే కూడా నాయకత్వాన్ని మెప్పించాలి అనే అటెంప్ట్ ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చేమో కదా. టీడీపీ వైపు నుంచి యువ ఎమ్మెల్యేల ప్రసంగం బడ్జెట్ మీద ఇలా ఉంటే, మిత్రపక్షాల నుంచి ఎలా ఉందో ముందు జనసేన వైపు నుంచి ఉంది. జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ బడ్జెట్ మీద మాట్లాడారు. 60 కుక్కలు ఉండవు, విమర్శించిన నోరు ఉండదు, ఈ 2 లేని ఊరు ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్తే పోవడమే మన వంతు. చూశారు కదా,
ఆయన ఎందుకో మరి రజనీకాంత్ డైలాగ్ కొట్టారు, పవన్ కళ్యాణ్ సినిమా నటుడు కాబట్టి బడ్జెట్ మీద కూడా సినిమా నటుల కోట్స్ చెప్పొచ్చు అని ఉద్దేశమో ఏమో మరి నాకు అర్థం కాల. ఆ తర్వాత ఆఖరిలో చూడండి, కాప్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. వాళ్ళు కూడా బడ్జెట్ లో ఎంతో కొంత కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం అధ్యక్ష. కాపు కార్పొరేషన్ అయితే పెట్టారు, ఎంతో కొంత ఇవ్వండి కనీసం అన్నట్టుగా మాట్లాడడం చూస్తే కార్పొరేషన్లు మరీ ముఖ్యంగా కాపు కార్పొరేషన్ నామకే వాస్తే అయిపోయింది అని చెప్పదలుచుకున్నారా బొలిశెట్టి అని అనిపించింది నాకు. అంటే కార్పొరేషన్లు అయితే పెట్టారు, అవి అలంకారప్రాయంగా ఉన్నాయి, వాటికి నిధులే లేవు అని దాని అర్థమేమో మరి మొత్తానికి. అంటే ఆయన ఒక సినిమా డైలాగ్ కొట్టారు, ఇంకొకటి ఎంతో కొంత ఇవ్వండి అని అడగడం చూస్తే మిత్రపక్షాలు కూడా నిర్మాణాత్మకంగా మాట్లాడే పరిస్థితుల్లో లేవా ఉన్నాయా అంటే సమాధానం తెలిసిపోతుంది మనకి. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. తొలి ఏడాదిలోనే కూటమి హామీలన్నీ నిలబెట్టేసుకుంది అని పార్థసారథి సర్టిఫికెట్ ఇచ్చారు కదా. మొదటి సంవత్సరంలోనే పెన్షన్లు ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, ఉచిత బస్సు ఇచ్చాం, సిలిండర్లు ఇస్తున్నాం, ఇట్లా చెప్పుకుంటూ పోతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హామీలు ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్నందుకు మనమంతా గర్వపడాలి అధ్యక్ష. అంటే నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి కింద మహిళలందరికీ 1500 చొప్పున ఆయన నియోజకవర్గంలోనూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏమన్నా అందుతున్నాయేమో మరి. ఒకవేళ అలా అందితేనే కదా సూపర్ 6 హామీలన్నీ నిలబెట్టుకున్నారు అని చెప్పగలుగుతారు. అలా అందుతున్న మాట నిజమైతే కర్నూలు లాగే మిగతా రాష్ట్రానికి కూడా అందాలని కోరుకుందాం, అంతే కదా. ఒకవేళ అందకపోయినా 6 హామీలు అని అయిపోయాయి అని ఫ్లోలో అనేసారా నాకైతే తెలియలా. పార్థసారథి ఏం మాట్లాడారు అనేది మనం చూసాం కదా, చూసిన తర్వాత నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తాను. ఇక ఈ ప్రసంగాలన్నీ ఇలా ఉంటే మిత్రపక్షాలు సొంత పక్షం టీడీపీ అనే తేడా లేకుండా అందరూ కూటమి నాయకత్వాన్ని మెప్పించడానికి పొగడ్తలు కురిపించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తే సబ్జెక్ట్ మాట్లాడింది ఎవరైనా ఉన్నారా అని చూస్తే బీజేపీ నుంచే సుజనా చౌదరి కొన్ని అంశాలని ప్రస్తావించారు అని మనకు కనపడుతుంది. చూసారుగా, అప్పుల మీద, కేంద్రం నుంచి వస్తున్న వాటాల మీద, అలాగే ఏపీ ముందున్న అవకాశాల గురించి సుజన ప్రస్తావించడం మనకు కనపడింది. లోటు బడ్జెట్ ని భర్తీ చేయడానికి మనకి అనేక మార్గాలు లేక అప్పు పెంచడం మాత్రమే ఒక మార్గం కింద మనం బడ్జెట్ లో తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. నాన్ రెవెన్యూ ఇన్కమ్ పెంచడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మైనింగ్ టోటల్లో 10% కూడా మనం ఇంకా మైనింగ్ చేయట్లా. ఆ 10% కూడా పూర్తిగా కాంట్రాక్టర్స్ కి ఇస్తున్నాం. అలా కాకుండా రేజింగ్ కాంట్రాక్ట్ మాత్రం ఇచ్చి మైనింగ్ కార్పొరేషన్ ద్వారా ఇంటర్నేషనల్ టెండరింగ్ చేస్తే ఆదాయం డెఫినెట్ గా పెరుగుతుంది. పాతవి చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇన్కంప్లీట్ గా ఉన్నవి చాలా ఉన్నాయి గత దశాబ్దాలుగా. వాటిని గుర్తించి వాటిని గనక పూర్తి చేస్తే బోల్డ్ అంత అగ్రికల్చర్ ప్రొడ్యూస్ పెరుగుతుంది. ఈ డెట్ రేషియో 36% నుంచి 20% కి తగ్గించుకునే విధంగా గనక మనం కష్టపడి నాన్ రెవెన్యూ ఇన్కమ్ పెంచితే కానీ ఈ అప్పుల బారి నుంచి బయటపడడం అనేది నా ఉద్దేశం. అయితే ఈ ప్రసంగం మొత్తం 10-12 నిమిషాలు మాత్రమే ఉంది. వీలైతే గనక ఒకసారి చూడండి. ఏపీ బడ్జెట్లో ఏముంది ఏమి లేదు అనే విషయాన్ని చాలా పొలైట్గా మిత్రధర్మం పాటిస్తూనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినట్టుగా ఈ స్పీచ్ ఉంది అనిపించింది. ఏపీలో సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, జనానికి సంబంధించిన అంశాలు ప్రస్తావన కూడా వస్తూ ఉన్నాయి. కాకపోతే ప్రొజెక్షనే మీడియా వైపు నుంచి పెద్దగా ఆ సబ్స్టెన్స్ ఓరియంటెడ్ ఇష్యూస్ మీద ఉండట్లేదా అని నాకు అనిపించింది. రోజు బడ్జెట్ మీద చర్చ, సుదీర్ఘంగా సాగింది చర్చ, ఆమోదముద్ర పడింది లాంటి విషయాలు చెప్పారు. కానీ ఇది విషయం అని ఏపీ ఆదాయ వనరుల గురించి మాట్లాడిన అంశాలు కానీ, ఏపీ ముందున్న ఛాలెంజెస్ కానీ, జిఎస్డిపిలో 36%కు పెరిగిన డెట్ ని 20% తగ్గించడం ఎలా అనే విషయం మీద కానీ దృష్టి సారించారా? సారిస్తే ఆ విషయం మీద మాట్లాడితే ఆ సంగతిని హైలైట్ చేయటం నాకైతే ఎక్కడా కనపడలా. ఓవరాల్ గా చూస్తే రోజుల తరబడి బడ్జెట్ మీద సాగిన చర్చ ప్రభుత్వానికి వీరతాళ్లేసేందుకు కూటమి బ్రహ్మాండం భజగోవిందం పరమానందం అని చెప్పడానికి ప్రయారిటీ ఇచ్చినట్టు అనిపించింది. నిఖార్సుగా నిర్మాణాత్మకంగా వినిపించిన అభిప్రాయానికేమో మెయిన్ స్ట్రీమ్ మీడియా, మరీ ముఖ్యంగా టీడీపీ మీడియా పెద్దగా ప్రయారిటీ ఇవ్వాల అని అర్థమవుతా ఉంది. మరి మీడియా ధోరణి ఇలా ఉండి కూటమి పార్టీలేమో మనకి మనం సన్మానం చేసేసుకుందాం అన్న ధోరణితో అలా ముందుకెళ్ళిపోతూ ఉంటే ప్రజల సమస్యలు, ఆర్థిక విషయాలు, వాస్తవాలు రాష్ట్రానికి ఎప్పుడు అర్థమవుతాయి? ఇది కదా అసలు పాయింట్. దీనికి సమాధానం ఏంటి మరి? బడ్జెట్ చర్చ సాక్షిగా ఏపీ ఏం అర్థం చేసుకోవాలి, ఏం రిలీజ్ అవ్వాలి? కాస్త నిర్మాణాత్మకంగా కామెంట్ చేయండి, చూద్దాం.